ఇప్పటి వరకు నీళ్లు నిప్పులుగా సాగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫైట్ ఇప్పుడు వాటర్ అండ్ బ్లడ్ పాలిటిక్స్ గా మారింది. ఎత్తిపోతలపై నడుస్తున్న రాజకీయం కాస్త రక్తం చుట్టూ చేరింది. రక్తవాతాల వైపు నేతల మాటల యుద్ధం దారితీసింది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే అది సాధ్యం కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గేట్లు మూయకుండా నీళ్లను ఎత్తిపోస్తే తిరిగి కిందకే వస్తాయంటూ వివరించారు. ఈ క్రమంలో పంటలకు ప్రత్యామ్నాయం ఏంటంటూ రిపోర్టర్స్ ప్రశ్నించగా బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయంటూ సెటైరికల్ గా చెప్పారు. ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను మరింత రాజేసింది. సీఎం కామెంట్స్ కు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ చేతులకు తెలంగాణ రక్తం ఎప్పుడో అంటిందన్నారు. మీ రక్తదాహం తీరలేదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే రైతుల కొరకు తమ రక్తం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. అయితే బీఆర్ఎస్వి డైలాగులు మాత్రమే చిత్తశుద్ధి లేదంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏమున్నది, వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా రక్త పిశాచి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా, ఇంకా మీ రక్తదాహం తీరలేదా అంటూ ప్రశ్నించారు. 1952లో 7 యువకులను కాల్చి చంపిన రక్తం కళ్ల చూసిన రాక్షసులు మీరు అన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయని అన్నారు. మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, కానీ కాంగ్రెస్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెత్తురిస్తేనే నీళ్లిస్తామంటే మా నెత్తురు ధారపోస్తామన్న కేటీఆర్ కాంగ్రెస్ రక్త దాహం తీర్చుకొని ఎండిపోయిన పొలాల జలదాహం తీర్చాలని పోస్టులో రాసుకొచ్చారు. సీఎం భాష సరిగా లేదంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల పొలాలకు నీళ్లు అందించాలని తాము కోరుకుంటే విపక్ష నేతల రక్తం చల్లుతానని చెప్పడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ హిట్లర్ మనస్తత్వం కలిగిన వారని, ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు హరీష్. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. నీకేంది, నీ సైకో మనస్తత్వం ఏంది అంటే, మమ్మల్ని తిడితేనో మమ్మల్ని జైల్లో పెడితేనో మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ, నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6 గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్ కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6 ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు పాపం.
ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది, అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు. ముఖ్యం. ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? హరీష్ రావుకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రక్తం చిందించే ధైర్యం హరీష్ రావుకు లేదని ఆయన అన్నారు. మాట నిలబెట్టుకోలేని సంస్కృతి బీఆర్ఎస్ సొంతమని విమర్శించారు. హరీష్ రావును కాపాడేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మేము రక్తం జల్లుమని చెప్పినా హరీష్ రావు రక్తం జల్లడు. ప్రభాకర్, మేము జల్లుమని చెప్పినా ఆయన రక్తం జల్లడు. మేము చల్లుమని చెప్పే ధైర్యం మాకుంది. ఆ రక్తాన్ని చిందించే ధైర్యం అతనికి లేదు. ఈటల రాజేంద్ర ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచాయించాలని ఈటల రాజేందర్ గారు తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. హరీష్ రావుకు దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలన్నారు. కాళేశ్వరంపై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని చెప్పారు. ఎంత సమయం ఇస్తే అసెంబ్లీలో ఎప్పుడు పెడితే మీ మామ వస్తాడు, ఎప్పుడు పెడితే మీరు అందరు వస్తారు, అందరికి ఇస్తాం. ప్రాజెక్టులు కాదు, ఆ రోజు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళని అవసరమైతే పిలిపించైనా సరే, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చినా అధికారం బదలాయించడానికి కూడా 90C కింద అవకాశం ఉంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఒక స్పెషల్ టాస్క్ కొరకు అసెంబ్లీ పర్మిషన్ ఇవ్వచ్చు. దానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది అడగండి. కేసీఆర్ దానికి సిద్ధం ఉండా చెప్పండి. కేసీఆర్ సిద్ధం ఉండడు. సొంటకాయ లెక్క ఇద్దరు వచ్చి డ్రామాలు కొడుతూ ఉంటారు పైన. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పిచ్చిగా అబద్ధాలు మాట్లాడితే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు ఆడుతున్నారు మీరు అని. బాగుండదు, ఖబర్దార్ హరీష్ రావు అని చెప్పి నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. తెలంగాణ కోసం రక్తం ధారపోసేందుకు తాము ఎప్పటికైనా సిద్ధమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తమ రక్తంతో పంటలు పండుతాయని సీఎం రేవంత్ అనుకుంటే రైతుల కోసం రక్తం ఇచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్తో సహా తామంతా సిద్ధమని చెప్పారు. ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. నిజమే. ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమైతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు, ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకుల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారపోసినారు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారపోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు. కేసీఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బ్లడ్ పాలిటిక్స్ కు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. నీళ్లు పారించమంటే సీఎం రక్తం పారిస్తామంటున్నారని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఏబీసీడీలు సరిగా నేర్పించలేదని సెటైర్లు వేశారు. తమ రక్తం ఇస్తామని హరీష్ రావు అనడంపైన అరవింద్ స్పందించారు. కల్వకుంట్ల కుటుంబానిది, హరీష్ రావుది పాపపు రక్తం అంటూ విమర్శించారు.
నీళ్లు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండ్రు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి. ఇక్కడ మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పి ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? పూర్వ ఇరిగేషన్ మంత్రి, మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన? మీ కల్వకుంట్ల రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న, వాళ్ళ చీము నెత్తురు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు మళ్ళా? పాపం అది. వీళ్ళ రక్తము, కల్వకుంట్ల కుటుంబము, హరీషు, వీళ్ళ అందరు పాప రక్తం వీళ్ళది. మీరు వారిచ్చుడు ఎందుకు? ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డికి టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. బ్యారేజ్ల పునరుద్ధరణ విషయంలో జరిగిన ఆలస్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్న రామచంద్రరావు 2024 నుంచి 2026 వరకు 3 వర్కింగ్ సీజన్లు ఉన్నా ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేయలేదన్నారు. ఎన్డీఎస్ఏ ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికే పరిమితమన్న రామచంద్రరావు అమలు బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని లేఖలో పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీపైన బాధ్యత నెట్టి సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డలో గేట్లు తెరిచే ఉంచినా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థవంతంగా వాదించలేదని రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పంప్ హౌజ్లు, కాల్వలు, టెన్నెళ్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపైన సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేసిన టీబీజేపీ చీఫ్ కాళేశ్వరం నీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎంకు లెటర్ రాయడమే కాదు, కామెంట్స్ కూడా చేశారు రామచంద్రరావు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని, సమస్యను పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన బీజేపీ డివిజన్ కార్యాలయాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. సైబరాబాద్, జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న రామచంద్రరావు ప్రజల్లోకి వెళ్లే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తా ఉంది. నిన్న మొన్న కాళేశ్వరం మీద మాట్లాడుతూ కూడా ప్రజలు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా డ్రామాలు చేస్తా ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ క్షమించరు. వారు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి అందరు గుర్తిస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళందరూ కూడా ఈరోజు అవినీతితో కూడుకొని ఉన్నారు. వాళ్ళ కుటుంబమే ఈరోజు అల్లాకొల్లం అవుతున్నది. బావ ఒకేపు, కొడుకు ఒకేపు, బిడ్డ ఒకేపు, ఆయన ఫామ్ హౌస్లో, ఇవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు బీఆర్ఎస్ని. కాంగ్రెస్ పార్టీ అవినీతిని కూడా ఈరోజు వాళ్ళు క్షమించరు. కాబట్టి బీజేపీ ఒకటే ఈరోజు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తెలంగాణ. సో తెలంగాణలో పాలిటిక్స్ అన్ని కాళేశ్వరం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం చెలరేగుతోంది. సో హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్కి కౌంటర్గా రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఆ సందర్భంలో ఉపయోగించిన మాటలపైన ఇప్పుడు రాజకీయ రగడ తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది.